కలవాలన్నా చేరువైనా కలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. నీరు నీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే. మోమాటాలే లేని కళే చాలు వారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే. నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే. గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం. మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. హృదయపూర్వకంగా స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం. ప్లీజ్ గివ్ ఎ రౌండ్ బిగ్ హ్యాండ్స్ అప్ టు హిమ్. ప్లీజ్ వెల్కమ్. పాఠశాల అనంతరం కూడా మాతో పాటు ఉంటూ అక్షర దోషాలను సైతం సవరిస్తూ మాకు చక్కటి తెలుగును నేర్పిన మా తెలుగు మాస్టర్ శర్మ సాధారణంగా ఈ వేదిక మీదకి స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ సార్. ప్లీజ్ బి సీటెడ్ సార్. రసాయన శాస్త్రాల పట్ల మాకు జిజ్ఞాసను కల్పించిన మా మాస్టర్ సాదర స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ సార్. సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. We are kindly invited to you sir to the dais this special occasion. శ్రీ సిహెచ్ లక్ష్మణ్ మాస్టర్ గారిని స్వాగతంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.
ఈ విషయాన్ని మన బుర్రల్లో చిన్నతనంలోనే ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆర్థికవేత్తను నేను అంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఈ కార్యక్రమానికి వచ్చి మీ బ్లెస్సింగ్స్ మాకు అందిస్తున్నందుకు మీకు సర్వదా కృతజ్ఞత కలిగించుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఆదరా సార్ ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్ళే మన ఈ గురుదేవులు. శ్రీ గురుభ్యో నమః. శ్రీని గారు ఫ్రెండ్స్ అందరూ రండి. జ్యోతి ప్రజ్వల్ సార్ ప్లీజ్. అన్ని రకాల చీకట్లను తొలగిస్తుంది. దీపారాధన అన్నింటినీ సాధించగలదని చెబుతూ నేను సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నానని చెప్పడమే ఈ శ్లోకం యొక్క అర్థం. ఓం శ్రీ గురుభ్యో దేవం జ్యోతి పరబ్రహ్మ దేవం జ్యోతి పరాయణే దీపేనావర్తా దేవం సంధ్యా దేవం నమోస్తుతే. ఈ దేవ ప్రచరణ వల్ల, దీపాన్ని చూడటం వల్ల, ఆ దీపపు కాంతి తగలడం వల్ల ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి మానసికంగా ఉన్నటువంటి చీకటి పోయి వెలుగు. అలాగే మనం ముందుగా భారతీయులు, తర్వాతే మనం ఇంకెవరైనా. కాబట్టి మన వందే మాతరం ఏంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అందరూ నిల్చోవలసిందిగా కోరుచున్నాం. ఈ ఉన్నత కార్యక్రమంలో ఒక 2 నిమిషాలు వాళ్ళ కోసం మనం థ్యాంక్ యూ ఆల్.
అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. పిల్లలందరినీ కొంతమందినే గుర్తుపట్టగలిగాను, మీలో చేంజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అయితే ఎన్నో మాట్లాడాలని ఉంది, టైం ఉంది, మళ్ళీ సంవత్సరం కూడా చేయండి, వస్తాను. ఓకే, అయితే మీ అందరూ ఆనందంగా ఆరోగ్యవంతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీ అందరికీ నా ఆశీస్సులు. మీరందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రత్నవల్లి మేడం గారికి అందరూ ఒకసారి. చాలా ఆనందంగా ఉంది. 22 సంవత్సరాల సుమారు తర్వాత మీ అందరినీ చూడటం, ఇంత అభివృద్ధి చెందినటువంటి మీ అందరినీ ఒకేసారి కలవడం చాలా ఆనందంగా ఉంది. మరి మీ కుటుంబాలు మీరు ఇంకా అభివృద్ధి చెంది ఆయుర్వేదంతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఒక మన అభిలాష్ గారు మాత్రమే నాకంటే పెద్దవారు, వారికి నమస్కారం చేస్తూ మిగతా సోదర సోదరీమణులైన ఉపాధ్యాయులకు, మా ఆత్మీయ పుత్రికలు మీరు, మా ఆత్మకు సంబంధించినటువంటి పిల్లలు మీరు, మీరందరికీ కూడా అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. మంచి సంప్రదాయాన్ని సక్రమంగా క్రమశిక్షణతో చక్కగా నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉంది. బాధ్యత వీళ్ళకి లేదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. కుటుంబ బాధ్యత కానీ, పిల్లల బాధ్యత కానీ, మిగతా ఏ బాధ్యతలు కూడా మీకున్నంతగా వీళ్ళకి లేవు. రిటైర్ అయ్యే వరకు నాకు లేదు. రకం మాకంటే మీ తరం వాళ్ళు తెలివైన వాళ్ళు జరుపుకుంటారు. ఇప్పుడు మీకున్నటువంటి పిల్లలు సామాన్యుడు కాదు, వాళ్ళు మహామేధావులు. ఆ మేధావులకు పాఠం చెప్పడమో కష్టమే, వాళ్ళ ఇంట్లో తిప్పడమో కష్టమే. చిన్న చిన్న పిల్లలు మీ అందరికీ భాగ్యాలతో ఉండాలని, ఆనందంగా ఉండాలని, మీ కుటుంబంతో ముఖ్యంగా కుటుంబాల్లో కలిసిమెలిసి ఉండడం అనేది ఇప్పుడున్నటువంటి కుటుంబ వ్యవహారాల అవసరం. శుభం. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మరో 10 ఏళ్ళు మాకు ఆయుధాలు పెరిగినట్టుగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆశ్రమ భాషలో అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు. ప్లీజ్ వెల్కమ్. వేదిక ముందు కూర్చున్నటువంటి మీ అందరకు నా యొక్క శుభాభివందనము. ఈరోజు ఇక్కడ మనం కలిగడము, మీరు మాకు ఆయుష్ను పెంచారు. మరి కొంతకాలం మీరు చెప్తున్నారు. మరొకసారి మన చదువుకున్న ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. గురువు తాలూకా విశిష్టత చూడండి. అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మళ్ళీ చూడండి. గురురేవ పరం ధనం గురురేవ పరః కామో గురురేవ నారాస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అస్మశ్రీ గురుభ్యో నమః. నేను మా గురుదేవుడికి నమస్కరించుకోవాలి కదా. ఓం మీకు పాఠ్యాంశాన్ని బోధించే గురువులను ఎలా చదివితే మీరు పాస్ అవుతారు, ఏ విధంగా మీరు ఈ ప్రణాళిక గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో 25 మంది సద్గురువుల గురించి ప్రస్తావన చేశారు. అలాంటి గురువులు కానీ మనకి మన జన్మ కానీ వాడు కానీ కనిపిస్తే మనము ఈ రోజుల్లో ఎలా ఉన్నాము, ఏ విధంగా బ్రతుకుతున్నాము, మన ధర్మాన్ని మనం పాటిస్తున్నామా, ఎలా ఉంది పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి, మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీటి గురించి మనం ఆలోచన చేస్తే అంతా అగమ్య గోచరముగా ఉంటుంది.
దానికి కారణం ఎవరు వస్తుంది ఇక్కడ. మేష్ గారు నాకంటే ఒక 10 సంవత్సరాలు చెప్పుకుంటారు, వాళ్ళకంటే నేను కొద్దిగా చిన్న, మిగిలిన వాళ్ళు నాకంటే వయసులో చిన్నవాళ్ళు. మేము తర్వాత మన జీవితంలో విలువలు ఎవరికి ఇవ్వాలి? కుటుంబానికి. నవ్వుతారు ముందుకు వెళ్తాం ఎలాగాని. ఆ తదుపరి మన శరీరానికి రోగం వస్తుంటది. అప్పుడు కొంచెం రాసుకోండి ఆరోగ్యం, పిల్లలకి విద్య, పుస్తకాలు వగైరా ఇలాంటివన్నీ రాసుకుంటే మనకి వస్తువులని, వృత్తిని మనం దైవంగా భావించాలి. ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు? చేతులు ఎత్తండి దైవం. తర్వాత విషయం చెప్పేసి ముగించేస్తాను. ఈ రోజుల్లో ఎలాగ తయారైందంటే ఆడవాళ్ళు ముఖ్యంగా మీరు చాలా ఎరుగుతూ ఉండాలా, చాలా జాగరూకతంగా ఉండాలా. వాళ్ళతో సహాయించడం చాలా ఆయన తప్పనిసరిగా క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది. నేను నా మిత్రుల చెప్పలేకపోతున్నాను. Most respected Guruji on the dais and most beloved colleague friends on the dais and my most and lovely children, lovely friends now become friends. Meticulously planned. The people are here. Very good planning. The gathering of all the nice dynamic children and friends here. Gathered there in one platform, very meticulously with number, phone number. We have studied 10th class in the year 2003. Almost you have finished all your education, got jobs between 2008 and 10. Some people may get earlier. I see you once. I surprised. I can't recognize so many beautiful places and handsome dynamic people. Dynamic people. We are thankful to you. పడతారు మీ పిల్లలు కూడా గౌరవం పడతారు. ఒక ట్రెడిషన్ అలవాటు. ఆ తెలుగు మాస్టర్లు చెప్పిన దానిలో ఉందే వచ్చినాదో పద్యం అర్థం కానీ అది సంగతి. అయితే పోతే మంచి బాగా అరేంజ్ చేశారు. ఎక్కువసేపు టైం తీసుకున్నాం. మీతో మాట్లాడేది రోజు అంత ఉంది. కానీ మీకు నా మనస్ఫూర్తిగా ఆ వెంకటరామమూర్తిని ప్రార్థించుకున్నాను. వెంకటేశ్వర నా దేవుడు. మనం వీ లవ్ గాడ్. మనం దేవుడిని పూజిస్తాం. మనం ప్రేమించడమే కాదు దేవుడిని. దేవుడితో ప్రేమించబడినట్టు మనం ఏడుకొండల వాడు వెంకటరామమూర్తి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు మీరు నిండా 3 ఏళ్ళు హ్యాపీగా ఉండి ఒక 5 సంవత్సరాలకు ఒకసారైనా ఒక గర్భవతులు పెడుతుండండి. మనకి పెట్టిన వాళ్ళు మన ఎవరండి వడ్డీ శ్రీనివాసు రమణం మేడం అందరూ నెంబర్లో మీరు పడుకొని ఇందులో జాబ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆ భగవంతుడు మీకు మీ పిల్లలు మంచి విద్యాబుద్ధులు వచ్చి మీరు ఎలాగంటే మిమ్మల్ని అందరినీ చూస్తే వెరీ రిచ్ పీపుల్ లా కనబడుతున్నారు. వెరీ రిచ్. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. చాలా ఆనందపడుతున్నాం. మీరు కూడా మీ పిల్లల్ని ఆ విధంగా ట్రెండింగ్ లో పెట్టండి. మంచి పద్ధతులు నేర్పండి. ఏం మేడం? థ్యాంక్ యూ సార్. మేము ఎలా ఉండాలనే ఒక విషయాన్ని కోలకృష్ణంగా వివరించారు. థ్యాంక్ యూ సార్. తర్వాత కుటుంబ భాషలు మాట్లాడవలసిందిగా ఉన్నటువంటి
నాతో పనిచేసినటువంటి నా స్టాఫ్ అందరికీ నా యొక్క నమస్కారాలు. నా విద్యార్థులైనటువంటి మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు. ఈరోజు చాలా మంచి రోజు. నేను నిమ్మాడ హై స్కూల్కి 1998లో వచ్చాను. 89లో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. పెద్దలక్ష్మీపురం హై స్కూల్లో ఒక 9 ఏళ్ళు పనిచేశాను. ఆ తర్వాత నిమ్మాడ రావడం జరిగింది 98 ఆగస్టు. ఆ తర్వాత 3 ఏళ్ళు అంటే 2001లో నాకు ప్రమోషన్ వచ్చింది స్కూల్ అసిస్టెంట్గా. అంతవరకు ఎస్జిటిగానే ఉంటూ నిమ్మాడ స్కూల్లో 10th వాళ్ళకి ముఖ్యంగా 98 నుంచి 2002 వరకు ఉన్నటువంటి 2001 వరకు ఉన్నటువంటి 10th ఫిజిక్స్ చెప్పేవాడిను, మ్యాథ్స్ కూడా చెప్పేవాడిను. నేను క్లాసులు చెప్పినప్పుడు చిన్న శబ్దం వచ్చినా కొట్టేసేవాడిని. అందరికీ కొద్దిగా అదే ఇప్పటికి కూడా నేను అదే చెప్తాను. పిల్లలందరికీ కూడా ఎవరైతే మంచిగా ఉండడం కోసం కొట్టడం జరుగుతుంది. నేను ఈరోజు హై స్కూల్ హెడ్ మాస్టర్గా మీ పిల్లలకి బాగా చదివించండి, వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు. పోటీ ప్రపంచంలో బాగా ఒకప్పుడు ఇది తెలివైనడు అంటే జాబ్ వచ్చేది, ఇప్పుడు తెలివితేటలు చాలు, అబౌవ్ 95% రేంజ్లో ఉండాలి. కాబట్టి పిల్లలకి కొద్దిగా మంచి ప్రవర్తనలు అలవాటు చేయండి. ఇప్పుడు ఇంజనీరింగ్, డిగ్రీ ఇటువంటి చదువుతున్న స్టూడెంట్స్ కూడా చెడు అలవాట్లకి బానిస అయిపోతున్నారు. గంజాయి అని, మందు అని రకరకాలుగా టీవీల్లో చూస్తున్నాం. వాటికి దూరంగా మీ పిల్లలందరికీ పెంచండి, మంచి విద్యాబుద్ధులు నేర్చండి. పెద్దలందరికీ, తల్లిదండ్రులకి, మీ బంధువుల్ని అందరినీ చక్కగా పరిచయం చేసి, ఇగో ఇతను మీ మామయ్య, ఇతను మీ బావ చేశారు, ఇది చాలా సంతోషకరం. నాకు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా నాకు అవార్డులు ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే ఇది మంచి అవార్డుగా నా థ్యాంక్ యూ సో మచ్ సార్. భాగస్వామి అయి తీరుతామని ఈ సభాముఖంగా మీకు భావిస్తున్నాను గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్తారు. అందరూ బాగా చేశారు. నాట్ ఓన్లీ 4 people, 9 people. ఇంకా మనకి ఇక్కడ ఏదైనా ధన మూలం మిలం జగత్ అంటారు మా తెలుగు మాస్టర్. మనకి దీనిలో మన గ్యాదరింగ్లో ఒక సినీ అది కూడా మనం వాళ్ళకి బైక్ సర్టిఫికేట్ మనం అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చక్కని విషయాన్ని చెప్పారు. నిజంగా ఈ కార్యక్రమాన్ని నడిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఈ కార్యక్రమం చివరిలో మేము ఏ విధమైనటువంటి ప్రశంస ఇవ్వాలో ఇస్తాం సార్. తర్వాత పెద్దలందరికీ, అలాగే మా గురువు గారు ఎలిమెంటరీలో మా పీవీఎం సార్, మా గురువు గారికి నమస్కారములు. మీ విద్యార్థులందరికీ అంటే మీరందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ, ఆడపిల్లలందరికీ దీర్ఘ సుమంగళి భవ. నాకు ఎందుకంటే నేను ఎస్సీటీగా ఒక 5 weeks చేసిన తర్వాత స్కూల్ అసిస్టెంట్గా రావడం ఫస్ట్ మీ బ్యాచే. చూసేసరికి రూమ్ నిండా పిల్లలే. వచ్చిన తర్వాత కొద్దిగా బిడియం ఉండేది. ఇప్పటికీ స్టేజ్కి వదలలేదు, కానీ కొద్దిగా బిడియం ఉండేది. ఎలా చెప్తామేంటి వీళ్ళందరికీ కంట్రోల్ చేసుకోవాలి. అయితే మీరు అప్పుడు బ్యాచీలు అంతా కూడా బాగా క్రమశిక్షణతో ఉన్న బ్యాచీలు ఇప్పుడు బ్యాచీలతో పోలిస్తే. ఎందుకంటే మీరు ఎక్కడికైనా మిస్ చేస్తుంటారు. మ్యాచ్ పలానా బ్యాచ్ మేము 10th class అని నేను చెప్తుంటాను. ఇప్పుడు బ్యాచ్ 5 సంవత్సరాలు మా దగ్గర చదివినా ఎంఆర్ జంక్షన్లో కనిపిస్తే చెయ్యాలంటే అటువంటి బ్యాచ్లు ఇప్పుడు. అయితే మీ బ్యాచ్లు 8 బ్యాచ్లు చూశాను నేను ఎంఆర్లో. మరి రెండోసారి వచ్చి 8 years అయిపోయింది. మరి మూడోసారి అవకాశం ఏమో వస్తుందేమో, ఇంకా టైం ఉంది కాబట్టి. అయితే ఇక్కడ జీవిత సత్యాలు ఎలాగంటే నాకు స్కూల్ అందరికీ చూస్తుంటే, అయితే అందరూ కనిపిస్తుంటారు. సార్స్ అందరూ మాకు ఇండివిజువల్గా కనిపిస్తుంటారు. పీవీఎం సార్ కనిపిస్తుంటారు. అలాగే మన జనార్దన్ రావు మేష చాలా రోజులైనా కనిపించలేదు. మరి అందరికీ కూడా ఒకే వేదిక మీద పిలిచి మా అందరికీ కలిపినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదములు.
అలాగే నేను పోల్చలేను వాళ్ళకి, ఎందుకంటే దగ్గర 23 సంవత్సరాలు అయిపోయింది. అలాగే బ్యాచ్కి బ్యాచ్ వెళ్తున్నాయి. మరి ఆ తర్వాత నేను కోడూరు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా 170, 180 మంది 10 బ్యాచ్లు. అయితే ఏ బ్యాచ్ ఏంటని అడుగుతుంటాను నేను. అంటే వాళ్ళు కనిపించి నమస్కారం పెట్టి కోడూరులోనే నిమ్మాటలో అడుగుతుంటాను నేను, అది పోల్చలేను. అయితే అలాగే ఈ తర్వాత బ్యాచ్లు కూడా ఏం చేసాయంటే, నేను మళ్ళీ నిమ్మాడ రావడం, నిమ్మాడ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ఏంటంటే మౌలిక సదుపాయాలు సమకూర్చదు. ఫస్ట్ 2005వ బ్యాచ్కి పిల్లలకు పట్టుకొని అవునరా పోడియం లేదు ఏం లేదంటే వాళ్ళ పోడియం ఇచ్చారు స్కూల్కి. నెక్స్ట్ 2008-09 బ్యాచ్ గాంధీ విగ్రహం 25,000 పెట్టి చేయించారు. నెక్స్ట్ బ్యాచ్ ఏం చేశారు, ఏమైనా కార్యక్రమాలు అయితే మైక్ సెట్ ఇబ్బంది అని 2004-05 మీకు జూనియర్స్ బాగా వాళ్ళ మైక్ సెట్ డైరెక్ట్ ఒక 48,000 ఎంతో డైరెక్ట్ స్కూల్కి పంపించారు. అంటే ఈ నిమ్మాల్లో చదివినటువంటి పిల్లలకి ఆ క్రమశిక్షణ, ఆ అభిమానం పాఠశాల పట్ల, ఆ అభిమానానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వీరు గొప్ప అంటే వీరు గొప్ప అన్నట్టు ఉంటుంది ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్లోనైనా. కానీ లక్ష్మీ సార్ని చూడండి, ఆయనతో పాటు పనిచేసిన ప్రతి ఒక్క టీచర్ నుంచి నేను నేర్చుకున్నానని ఒక గొప్ప విషయాన్ని ప్రస్తావించారు. రియల్లీ థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టుగానే మేము కూడా ప్రతి ఒక్కరి నుంచి మంచిని గ్రహించి మా జీవితాలను కూడా మంచిగా తీర్చిదిద్దుకుంటామని భావిస్తున్నాం. छोटी 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 बातें, वो मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చెలిమికే కాలమే చాలదే. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే, పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. छोटी 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 बातें, छोटी छोटी बातें मीठी 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 यादें. मीठी मीठी यादें. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు
గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం దం దం Marcelaco como que saiu Marcelaco como que saiu Marcelaco como que saiu saiu Marcelaco como que saiu Marcelaco como que saiu Marcelaco como que saiu 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 స్నేహం అను నదిలోన లోతుల్లో మునిగాము ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూశాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయము చేసే దైవము స్నేహితుడేగా కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్ ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం దం దం Oh baby, Salamone, Salamone, oh my yo. Oh Salamone, Salamone, oh my yo. Oh Salamone, Salamone, oh my yo. చూడండి ఏదైనా మదర్ కెన్ డూ ఎనీథింగ్ అంటారు కదా షీ కెన్ కెన్ ఐ రైట్ ఫ్రెండ్స్ అంతే కదా మీరందరూ గట్టిగా క్లాప్స్ కొట్టండి ప్రతిసారి నేను చెప్తున్నాను క్లాప్స్ క్లాప్స్
పొడిగిందో ఏలా పండుతుందో ఏడు కోరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో. నేనైతే అనుకోలేదు. ఇటువంటి అవకాశం భగవంతుడు మనకు కల్పించినందుకు ఐ థ్యాంక్స్ టు గాడ్ ఫస్ట్. ఓకే, ఇంట్రొడక్షన్ చేసుకోమన్నాను కదండి. ఫస్ట్ నాకే నేను కేజీబీవీలో పీఈటీగా వర్క్ చేస్తున్నాను. ముందు సొంత బొమ్మల్లో చేసి నాకు ట్రాన్స్ఫర్ మీద కోట బొమ్మలు వచ్చాను. ఈ చిన్న అవకాశమైన నా జీవితంలో వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పోటీ ప్రపంచంలో డిఎస్సి కోసం చదివి చాలా సంవత్సరాలు కోచింగ్లో ఉండి అదిరే అదిరే కన్నే అదిరే
సతీష్ చేస్తారు. మీరు కొంచెం ఎక్కువ నోట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. శ్రీధర్ రండి. నర్సంపేటలో జ్ఞాన జాతర చదివాను, హైదరాబాద్ వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అంచనా తిరిగి ఇప్పుడైతే మంచి పొజిషన్లో ఉన్నాను, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఒక సినిమా తీసే రేంజ్కి, సినిమా తీసే ఎక్స్పీరియన్స్ అలాంటివన్నీ చాలా బాగున్నాయి. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మేనేజర్గా ఈపీగా ఉన్నాను. ఇప్పటి వరకు నేను జాయిన్ అయిన తర్వాత పని వెతుక్కోగలేదు. ఒకటేసారి 3-4 సినిమాలు చేసే రోజులు కూడా ఉన్నాయి. వచ్చాయండి, రావడం వచ్చినా ఉంటుంది, పని చేయాలి కానీ ఇంతే. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. 2010లో సెలెక్ట్ అయ్యాను నేను. అయితే మన లైఫ్కి సంబంధించి మనం చేస్తుంటాం, మన ఫ్యామిలీకి సంబంధించి మనం గడుపుతుంటాం. కానీ మన ఫ్రెండ్స్తో ఈ రకంగా గడిపేటటువంటి రోజు అనేది అరుదుగా వస్తుంది అనమాట. చదువుకోవచ్చు, డబ్బులు ఉన్నోడు ఒక దగ్గర చదువుతాడు, డబ్బులు లేనివాడు ఒక దగ్గర చదువుతాడు. కానీ మన పిల్లలకు మనం ఇవ్వాల్సినటువంటి వాల్యూస్ మాత్రం, మారల్ వాల్యూస్ మాత్రం ప్రతి రోజు కూడా వాళ్ళకే సాక్రిఫైస్ చేస్తాం, మనకంటూ ఏమీ ఉండదు. అలాగని చెప్పి ఇంతమంది స్టేజ్ దగ్గరికి ఒక్క దగ్గరికి చేర్చినటువంటి మన మిత్రులకు మనందరి తరఫున కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా మనము చదివి దగ్గరగా 22 years అయిపోయింది. అట్లాగే ఇంకొక విషయం అంటే మనము ఇంకొకరికి తీర్చిదిద్దే బాధ్యత అనేది వచ్చేసింది. ప్రతి ఒక్కరికి ఏం చేయాలి, ఏం చెప్పాలనే ఆలోచనతోనే ఉన్నాము. ఇప్పుడు ఎంజెపి స్కూల్లో నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మరొక 7 years అంతా చదువుకొని మన రవణంలాగే డిఎస్సికి నేను కూడా కోచింగ్ అన్నిటికీ వెళ్ళినా కొంచెం మార్కులనే తప్పింది. అయినా సరే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ప్రైవేట్ సెక్టర్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఒక 5-6 10th బ్యాచ్లు పంపించి ప్రతిరోజు కూడా గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ అని వాళ్ళు సంబోధించే పదవినోదం అంతా కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. అదంతా కూడా నిజంగా మా వారు నాకు ప్రజెంట్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, అంతే చెప్పవలసిందే. అయితే మన ఒడిస్సీలో మనోడు గ్రూప్ క్రియేట్ చేసి చేసిన దగ్గర నుంచి రాత్రి అయితే నా నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవద్దా, ఎప్పుడు వచ్చేద్దాం. నేను బాగా 9 గంటలకు వచ్చేసాను. పాపారావు 4 గంటలకు వచ్చినా మళ్ళీ కలిసి మళ్ళీ 9 గంటలకు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చాడు. అయితే రాత్రి అంతా మీరు నమ్మినా నమ్మకపోయినా రాత్రి అంతా నా నిద్ర లేదు. అంటే ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు ఎక్కడికి వచ్చేద్దాం. పండుగ బీఈడీ చేశాను. నాకు టీచర్గా చేయాలని చాలా ఆశగా ఉండేదండి. కాకపోతే నేను ఒకే వాడు డిఎస్సి రాశాను, క్వాలిఫై అవ్వలేకపోయాను. కానీ నేను ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో క్లస్టర్ రిసోర్స్ పర్సన్గా కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్ చేస్తున్నాను. ఎందుకంటే దానితో కాదు, మరి సింగిల్ స్కూల్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక టీచర్గా పనిచేసి సింగిల్ స్కూల్ సెలవు పెట్టే టీచర్కి మేమే డెప్యుటేషన్గా మాకు ఎంఈఓ గారు వేస్తారు. కాబట్టి అది మాత్రం సాటిస్ఫాక్షన్ అండి. టీచర్గానే పనిచేస్తానని అనుకుంటాను. కాకపోతే కాంట్రాక్ట్ బేసిక్ గవర్నమెంట్ కాలేజీలోనే. ఇప్పుడు ఉద్యోగం మాట్లాడారు పిల్లల గురించి. మనం చదివేటప్పుడు మనకి అమ్మాయి లైన్ వైజ్ గా వచ్చేసి తర్వాత విషయం అందరూ సహాయ సహకారంతో విజయవంతం జరిగింది. ఫస్ట్ మన 2005 బ్యాచ్ హాల్లో జరిగింది. అప్పుడు మా బామ్మటి ఉన్నాడు, వాడు డబ్బులు కలెక్షన్లో అమౌంట్ ఎందుకంటే డబ్బులు వేసేవంటే మా బ్యాచ్ ఇలా గెట్ టుగెదర్ చేస్తానంటే అప్పుడు మన మీద చేసుకోవట్లేదని మా బాబాయ్ అడిగారు. బాబాయ్ ఎవరు అందరూ మెసేజ్ పెడతారు, ఎవరు ముందుకు రావట్లేదు అన్నారు.
సరే చూద్దాం ట్రై చేద్దామని ఒక ఆలోచన లిస్ట్ తీసుకురా అని ఇలా కొద్దిగా అందరూ సపోర్ట్ మన ప్రసాద్ అయితే మన వెల్మన్ ప్రసాద్ అయితే హాల్కి చేసాం. ఏమైనా కొంతమందికి హార్డ్గా ఉండొచ్చు మా వాయిస్, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. అంతకంటే ఏంటంటే ఏదో చెప్పారు చూడండి, ఏ చేయాలి సర్వీస్ 18 years అయిపోయింది. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే క్లాస్ అయిన తర్వాత ఫస్ట్ చిన్నమామిడి స్కూల్లో చదువుకునేవాళ్ళు. తర్వాత 8th క్లాస్ నుండి స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని సబ్జెక్టులు బాగానే ఉండేవి. కాకపోతే ఇక్కడ చిన్నమామిడి స్కూల్లో మాకు హిందీ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, నేను ఈ పిల్లల గురించి చెప్పను కానీ ఎందుకంటే మనకి ఏం చెప్తారు అంటే మనం పిల్లలకి చెప్తామో అది అవ్వాలని ఏం లేదు. నా వాయిస్ వినిపిస్తుందా? మాది నిమ్మాడే. యాక్చువల్గా మీతో నేను 6th వరకు మాత్రమే చదివాను. నెక్స్ట్ నేను విజయభారతికి వెళ్ళిపోయాను. సో అందుకే చాలామంది నేను ఎవరో మీకు తెలియకపోవచ్చు, అలాగే నాకు కూడా చాలామంది తెలియకపోవచ్చు. ఎనీహౌ 6th చదివాం కాబట్టి నాకు కొంచెం శ్రీని ఫోన్ చేశాడు ఒకరోజు, ఇలాగ కలుస్తున్నాం అని చెప్పేసరికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను కూడా ఇక్కడ పార్ట్నర్ అవ్వడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏమన్నా వేస్ట్ చెప్తున్నాను, మీరు ఎంజాయ్ చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు ప్రతి నిమిషాన్ని కూడా ఎంజాయ్ చేయగలరు. మీరు ఆరోగ్యంగా లేకపోతే మీరు ఏ పొజిషన్లో ఉన్నా, మీ దగ్గర ఎంత ఫైనాన్షియల్గా మీ దగ్గర ఎంత అంటే సమృద్ధిగా ఉన్నా కూడా మీరు ఎంజాయ్ చేయలేరు. కాబట్టి ఈ 1 hour per day. ఇంకోటి వినండి, మీ పిల్లలు వాళ్ళు ఎక్కడో సెటిల్ అవుతే ఐఎమ్ సబ్ ఇన్స్పెక్టర్ 2014 బ్యాచ్ అండి. నేను 2014 నాకు 7th బ్యాచ్ నుండి సునీత అనేసి ఇంకొక అమ్మాయి, ఇంకెవరు ఉంటారు ఇంకొక అమ్మాయి, చాలా సార్లు కొట్టాను నేను. వాళ్ళిద్దరిని చాలా సార్లు కొట్టాను నేను. అది సెకండ్ పర్సన్ పాపారావు. టీచర్స్ అందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్ అందరూ చాలా వెరీ హ్యాపీ అందరూ ఇక్కడ కలుసుకున్నందుకు, అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళందరూ చెప్పినట్టుగా టీచర్ ఫస్ట్ చేద్దామని చాలా టీచర్ ఫస్ట్ చేయాలి. టీచర్ ఫస్ట్ తీసుకున్నాక తర్వాత మ్యారేజ్ అనుకున్నాను సార్. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఆటోమేటిక్ మ్యారేజ్ అయిపోయింది. తర్వాత 2 పిల్లలు అయిపోయారు. కానీ మ్యారేజ్ 2011లో 9లో అయింది సార్. 10 నుంచి జాబ్ స్టార్ట్ చేశాను. ఇది మధ్యలో గ్యాప్ వచ్చి ఇప్పుడు 10 years బ్యాక్ ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మంచి శాలరీ డ్రా చేస్తున్నాను. జనరల్ మేనేజర్గా చేస్తున్నాను. వెరీ హ్యాపీ. ఫస్ట్ నేనున్నానని చెప్పేసి రెస్పాండ్ అయింది. ఫస్ట్ మూల ప్రసాద్, ఇంత కొంతమంది ఇలా అందరూ కూడా ఇంకా మన ఎలక్ట్రికల్ సార్ ఏ సార్ చెప్పాను, మన సంపద దొరకారావు, నవీన్, అలాగే నవీన్, మన నా పేరు మూల వెంకటరమణ. నేను 7th క్లాస్ వరకు ప్రగతి పబ్లిక్ స్కూల్లో చదివాను. ఆఫ్టర్ 17 ఇక్కడ నిమ్మడ స్కూల్లో జాయిన్ అయ్యాను నేను. అదేనండి
నేను కొన్ని ఏదైనా కానివ్వండి, నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. నేను చాలా చిన్న వయసులోనే ఆర్మీలో ఉద్యోగం సంపాదించి ఒక 17 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పనిచేసి 18వ సంవత్సరంలో నేను రిటైర్ అయిపోయాను. ప్రజెంట్ 2 years అయిపోయింది నేను రిటైర్ అయ్యి. గోవిందుడు కాదా మన ఆత్మరాముడు, కాదా మా స్థిర నివాసుడు. నేను 6th to 10th నిర్మాణంలో చదివాను. 2 భాషలు పడ్డ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో చదివాను సార్. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. హౌస్ వైఫ్ నేను 6th, 7th చదివాను. 8th, 9th మ్యాథ్స్ చదివి 10th నెంబర్ హై స్కూల్లో చదివాను. ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్. ఇంటర్ తర్వాత మ్యారేజ్ అయింది. నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న పాప 10th. నేను డాక్టర్లో సేఫ్గా పనిచేస్తాను. అవుతున్నాము. ఇంకా నేను బేసిక్ నర్సింగ్ చేస్తున్నాను. ఇంకా కొద్ది స్థాయి వెళ్ళాలనుకుంటున్నాను. సార్ బయట రండి. శాస్త్రీయ నృత్యం పట్ల మన వాళ్ళందరూ కూడా మాకు చెప్తున్నారు. చాలా సులభ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పరిచయాలు అయిపోతే మళ్ళీ మాట్లాడి డాన్స్ కావాలని నా కోరిక. అంటే మన ఇలాగా ఉండను. అక్కడికి వెళితే అతను నక్సలైట్గా పట్టుకొని చేశారనమాట. పట్టుకొని వెళ్తే లాంగ్వేజ్ రాలేదు. లాంగ్వేజ్ రాకపోతే నేను వెళ్ళి అక్కడ మాట్లాడితే చదువుకున్నాను. నా పేరు శ్రీ మన్మధరావు. నేను సిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్. నా పేరు శ్రీ మన్మధరావు. నేను లాస్ట్ బ్యాచ్ 8th వరకు ఉన్నాను. నా పేరు నేను సిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ను. అదేవిధంగా నా ఒక్క మెసేజ్ ఏంటంటే మా పిల్లలందరూ చాలా చిన్న పిల్లల కోసం ఇప్పుడు ఆలోచించకండి. ఇంకా మనం కూడా చిన్న పిల్లలమే. మన ఫ్రెండ్స్ కూడా చాలా వరకు చాలా రకాలుగా బిజినెస్ పెట్టారు. అన్ని విధాలుగా మన ఫ్రెండ్స్ మనం సాయం చేసేటట్టు, హెల్ప్ చేసేటట్టు కూడా ఉండాలి.
అంటే ఈరోజు ప్రోగ్రామ్ అయిపోయింది కదా, రేపు గేట్కి వెళ్ళి మర్చిపోకూడదు, గేట్ దాటి మర్చిపోకూడదు. ఇప్పుడు ఈశ్వరరావు బిజినెస్ పెట్టాడు అంటున్నాడు. చాలా మంది హెల్ప్ చేసుకొని అందరూ సపోర్ట్గా ఉండి హెచ్ఆర్ టీమ్తో ఒక హైదరాబాద్లో ప్లస్ భోపాల్లో ఒక 3-4 ఇయర్స్ వర్క్ చేశాను 2018 వరకు. 2018 తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్గా ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇప్పుడు బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా కలిసి ప్రైవేట్ కంపెనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీతో పాటు ఉన్నాను. అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మనసుకి ఒకటే ఉండాలి, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. My father name is P. Iswara. మన్మథరావు గారు, ఈశ్వరరావు గారు ఇద్దరు కూడా స్టేజ్ మీద రండి. మిగతా క్లాప్స్ కొట్టండి పిల్లల్ని అభినందించండి. ఈరోజు నారాయణ ఎగిరే స్వప్నాలే మనం, మనదే కాదా గగనం, సిరివెన్నెలలో తడిసే గువ్వలం, చిరునవ్వులలో చలనం. ఇది చాలే, ఇంతే చాలే, ఇదిలా నిత్యం ఉంటే చాలే. ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేళ్ళుగా ఊపిరిలో సుమగంధాలే. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు దూరాలే. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ రతిర్దిష్టతి. 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 మనలో కూడా ఏ హెల్ప్ కావాలని చేశారు. చాలా సాంఘిక ఆల్ ఇన్ వన్ ఎలక్ట్రికల్ అన్ని దొరుకుతాయి. నర్సంపేట నెక్స్ట్ అయినా సార్ మనకి 10,000 రూపాయలు రెస్పాండ్ అయ్యేది. థ్యాంక్ యూ. 18 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తూ మంచి సపోర్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ సంబంధించిన అన్ని విషయాల్లో. థ్యాంక్ యూ. అమూల్యమైన అట్లీస్ట్ నిల్చోండి, రండి, వేయద్దు, నిల్చోండి.
నీ